యోవేలు గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. చాలు. కృపగల తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ చదవబడిన వాక్య భాగాన్ని మీరే మాతో మాట్లాడి ప్రభు బలపరిచి ఆత్మతో సత్యంతో నిన్ను వెంబడించే కృప మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయండి. సియోనులో బాకానాదం ఊదండి. బాకా అంటే ఇప్పుడు మీ పైన ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా, అదైతే ఇప్పుడు ఈ దినం మనకున్న బాకా. ఆ దినాల్లో హెచ్చరిక చేయటానికి ఒక మంచి బూర, దాన్ని ట్రంపెట్ అంటారు, దాన్ని చేసి అది ఊదాలి, హెచ్చరిక చేయాలి. శత్రువు మన మీదకి వస్తున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక నాదం చేయాలి. ఎందుకంటే ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఉండాలి, ప్రజలు రక్షించబడాలి, తప్పించబడాలి. కనుక హెచ్చరిక నాదము చేయండి. ఇది దేవుడు చెప్పిన మాట. ఇది దేవుడు చెప్పిన మాట. ఎందుకు దేవుడు హెచ్చరిక చేయమంటున్నాడు? మనం చూస్తున్నట్లయితే, మీ శత్రువైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. కనుక వారికి హెచ్చరిక చెయ్యి. ఈ అంత దినాల్లో మరీ ముఖ్యంగా సాతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. కనుక ప్రతి గ్రామంలో హెచ్చరిక చేయాలి. పురుషులకేమి, స్త్రీలకేమి, చిన్న బిడ్డలకేమి, అందరికీ హెచ్చరిక చేస్తూ ఆయన మార్గంలో నడిపించబడాలి. పాడైపోతున్న ఆత్మలకు రక్షణలోకి రావాలి. అందుకని హెచ్చరిక చేయాలి. పురుషుడికి, స్త్రీకి, ప్రతి వారికి హెచ్చరిక చేస్తూ దేవుని సన్నిధిలో వారిని నడిపించాలి. అందుకని దేవుని సన్నిధికి రమ్మని చెప్పి వారిని హెచ్చరిక చేయాలి. ఎవడైతే హెచ్చరిక విని కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఖడ్గము వచ్చి వాని ప్రాణం తీస్తే, వాని ప్రాణానికి వాడే ఉత్తరవాది. కావలివాడు హెచ్చరిక చేయాలి, బాగా ఊదాలి. జల్ని హెచ్చరిక చేసినప్పుడు వారి పాపాల నుంచి విడుదల పొంది రక్షించబడకపోతే, అదే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో కూడా చూస్తాం మనము. నీ వారికి హెచ్చరిక చేస్తే, దుష్టుడా నీవు నీ దుష్టత్వం నుంచి మళ్ళుకో అని చెప్పి నీవు హెచ్చరిక చేస్తే, వాడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షించబడి
దేవుని సహవాసాన్ని కోరుకొని ఆయనలో ఎదిగితే వాడు రక్షించబడిన వాడై దేవుని రాజ్య వారసుడవుతాడు. కనుక వానికి హెచ్చరిక చెయ్యి నువ్వు పోయి. అయితే దుష్టుడు తాను చేసిన పాపం బట్టి అనుసరించి న్యాయము జరిగించిన ఎడల చాలు. ఇక్కడ దుష్టుడితో చెప్పు, నువ్వు వెళ్ళి యెహెజ్కేలు దుష్టుడితో చెప్పు, దుష్టుడా నీ దుష్టత్వం నీవు మరణిస్తే నిత్య నరకానికి వెళ్తావు అని చెప్పి వానికి నీవు హెచ్చరిక చేసినట్లయితే వాడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని బిడ్డగా జీవిస్తే వాడు రక్షించబడతాడు. అయితే నువ్వు వెళ్ళి వానికి హెచ్చరిక చేయకున్నట్లయితే వాని ప్రాణమును గూర్చి నిన్ను నేను లెక్క అడుగుతా. ఎవరిని లెక్క అడుగుతాడు చెప్పాలి. ఇప్పుడు యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఒక దుష్టుడు ఉన్నాడు, దుర్మార్గుడు ఉన్నాడు, ఆ దుర్మార్గుడికి అయ్యా నువ్వు ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు దుర్మార్గంలో జీవించి చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్తావు, కనుక నీ దుష్టత్వాన్ని మానుకొని మంచి మార్గంలో నడిచి దేవునికి ఇష్టడుగా జీవించు, అప్పుడు నువ్వు నిత్యత్వంలో జీవిస్తావు అని చెప్పి ఆ దుష్టునికి చెప్పు. అందుకని బాకానాదము వినిపించు, సియోను కొండ మీద హెచ్చరిక నాదము చెయ్యి, నా పరిశుద్ధ పర్వతమైన హోరేబు మీద నువ్వు హెచ్చరిక చెయ్యి. చేస్తే వారు రక్షించబడతారు. నాకు తెలిసి నేను ఈ గోగులమూడు గ్రామంకి వచ్చిన తర్వాత ఒక్క మగ వ్యక్తి కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు లేరు. అందరూ చుట్టూ బీడీలు తాగి చోట్లు బాగా తాగి ఎర్రగా ఇష్టానుసారంగా జీవించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళని మగవాళ్ళు కూడా వెళ్తున్నారా లేదా? అది హెచ్చరిక. ప్రతి దినము లేచి దేవుని సువార్త ఎందుకు ప్రకటిస్తున్నంటే నా ప్రాణాన్ని కూడా నేను తప్పించుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతాడు లెక్క. అడిగినప్పుడు నీకు సువార్త వినబడిందా, నీకు బాకానాదం వినబడిందా, వినబడితే నీవెందుకు రక్షించబడలేదు అని దేవుడు రేపు ప్రతి వారిని అడగబోతున్నాడు. అడిగినప్పుడు నీ జవాబు ఏమిటి? నీ దుష్టత్వాన్ని మానుకో, పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధ జీవితం జీవించు, రక్షించబడు. దేవుడు ఉండే స్థలము పరిశుద్ధ స్థలము. ఆయన ఏ పాపం లేని పాపరహితుడు. ఆయన ఉండు స్థలములో నీవు కూడా ఉండాలి అంటే నీవు కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. అలా లేకుండా ఎన్ని రోజులు వాక్యం వింటూ కూడా నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా అబద్ధము, మోసము, దొంగతనము, వ్యభిచారము, నరహత్య, అబద్ధము, మాంత్రిక తత్వము ఇన్ని కూడా నీ హృదయంలో ఉంచుకొని నీవు జీవిస్తే ఒక దినమున ప్రతి వారు కూడా చనిపోతారు. ఈ లోకం ఎవరికి శాశ్వతము కాదు. అది తెలిసి కూడా నీ దుష్టత్వ కార్యాలు చేస్తున్నావంటే
నీకు కఠినమైన శిక్ష ఉంటుంది. కఠినమైన శిక్ష ఉంటుంది. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, దయామయుడు. అయినా కానీ ఆయన మాట వినకుండా ఎంత చెప్పినా నీ బ్రతుకు మార్చుకొనకుండా ఉంటే అదే దేవుడు కోపిస్తే నిత్య నరకంలో పడేస్తాడు. నీకు తెలుసా? మనుషుడంట ఈ లోకంలో ఎన్ని పాపాలు చేస్తున్నా కానీ దేవుడంట క్షమించి మంచి పరలోక రాజ్యాన్ని ఇచ్చి అక్కడ కూడా ఏ కష్టం లేకుండా ఉంటే ఆయనంట మంచివాడంట. లేకపోతే ఆయనంట సైకో అంట. దేవుడు మనుషుడు ఇష్టానుసారంగా జీవించడానికి ఈ లోకంలో నిన్ను సృష్టించింది. అసలు నీవు ఈ లోకంలో ఎందుకు పుట్టావో నీకు తెలుసా? తెలిస్తే దేవుని దూషించవు, దేవునికి లోబడతావు. నీ హృదయాన్ని దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరిశుద్ధమైన హృదయంగా నిన్ను పుట్టించాడు. కానీ ఎదిగిన కొద్దీ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. జాగ్రత్త. దేవుడు ఏదో ఒక దినమున నేను లెక్క అడిగే దినం రాబోతుంది. అందుకనే యేసు ప్రభు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చాడు. సియోను కొండ మీద హెచ్చరిక నాదము చేయండి, వెళ్ళండి, పాడైపోతున్న ఆత్మలకు రక్షణ సువార్త ప్రకటించండి. వారి హృదయాలు మారు మనసు పొందితే వారికి ఏ శిక్ష ఉండదని ప్రకటించండి. దేవుని మాట విని మంచి ప్రవర్తన కలిగి నీవు జీవిస్తే నీవు ఏ శిక్ష విధికి గురి కావాల్సిన అవసరము లేదు. ఇప్పుడు మరి ప్రభుత్వం వారు ఎందుకండి ఒక వ్యక్తి నరహత్య చేస్తే తీసుకెళ్ళి నరహత్య చేసిన వాడిని జైల్లో పడేస్తున్నాడు. ఎందుకు? తప్ప ఒప్పు అనేది తప్పనే కదా. అలాంటి తప్పు చేయవద్దని చెప్పమని కదా మా దేవుడు చెప్పింది మాతోటి. అదే కదా ప్రకటిస్తుంది. ఒక వ్యక్తి ఒక చిన్న బిడ్డను పాడు చేస్తే తీసుకొని వెళ్ళి జైలు వేస్తున్నాడు. అది తప్పనా లేకపోతే ఒప్పనా మంచనా? తప్పని కదా. అదే కదా చేయొద్దని చెప్పమని నా దేవుడు ప్రకటిస్తుంది. ఆ పాపాలు చేయొద్దని కదా దేవుడు చెబుతుంది. అది ప్రకటించకుండా ఏం ప్రకటించాలి? ఏం ప్రకటించాలి లోకంలో? ఇదివరకు నేను చిన్నప్పుడు సినిమా చూశాను. కొత్త దేవుడండి, కొత్త దేవుడండి చెప్పి పాట వచ్చింది. ఎన్నో పాపాలు చేయొచ్చండి, ఎన్ని పాపాలు చేస్తున్నా కానీ ఏ శిక్ష విధి ఉండదండి అని చెప్పి పాట వచ్చింది. శిక్ష ఉంటుందా? ఉంటుందా? ఇప్పుడు చెబుతున్నా, ప్రభుత్వమే ఇద్దరు తగవాడుకుంటుంటే కొట్టుకుంటుంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? చెప్పాలి. ఒక వ్యక్తిని కొడితే ఆ కొట్టిన వాడు వెళ్ళి కేసు పెడితే రెండో వాడిని తీసుకెళ్ళి జైలు వేస్తున్నారు. ఎందుకని? అది మంచినా చెడైనా? ఇప్పుడు ఈ దేవుని యొక్క వాక్యం కూడా ప్రకటిస్తుంది అదే కదా. మీరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, మంచి మార్గంలో నడవండి అని చెప్పి ప్రజలకి హెచ్చరిక చేయండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మంచి మాటలు చెప్పి వారి హృదయాలను మార్చండి. ఇదే కదా సువార్త. ఇదే కదా సువార్త. పాడైపోతున్న ఆత్మల్ని మంచి మార్గంలో నడిపించేదే దేవుని యొక్క వాక్యము.
ఆయన వాక్యంలో ఏ తప్పు లేదు. అది జీవము గల వాక్యము, జీవాహారము, మనిషి హృదయాన్ని మార్చే జీవాహారము. ఎవడు ఈ జీవాహారాన్ని భుజిస్తాడో, లేకపోతే జీవక ఆహారాన్ని అంగీకరిస్తాడో, సమస్త దుర్నీతి నుండి, పాపాల నుంచి విడిపించబడి పరిశుద్ధమైన మార్గంలో నడుచుకుంటారో అలాంటి వారికి ఏ శిక్ష విధి లేనే లేదు. ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టే నీకు దేవుడు రేపు శిక్ష లేకపోతే పరలోక రాజ్యమా నిర్ణయిస్తాడు. అందుకని వెళ్ళండి, చెప్పండి, వారి బ్రతుకులు మారేటట్లుగా వాక్యాన్ని బోధించండి, ప్రకటించండి, మంచి మార్గంలో నడవమని చెప్పండి. ఇదే కదా దేవుడు చెప్పింది. దేవుని యొక్క వాక్యంలో ఎక్కడన్నా కొట్టుకోండి, తిట్టుకోండి, ఇష్టానుసారంగా జీవించండి చెప్పి రాసిందా? ఎక్కడ చూసినా పరిశుద్ధత, ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానమే. బైబిల్ మొత్తం పరిశీలన చేస్తే ఎక్కడ కూడా తప్పుడు వాక్యము కంటికి కనిపించదు. అందుకని ఇది పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చే గ్రంథము. కనుక ఈ గ్రంథాన్ని చదివితే నీ హృదయము బాగుపడుతుంది, నీలో ఉన్న చీకటి శక్తులు పారిపోతాయి, దుర్నీతి పారిపోతుంది. అందుకని వాక్యం సెలవిస్తుంది. 12వ వచనం చదవండి. అదే అధ్యాయం 12వ వచనము. కాబట్టి ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా ఇదే దేవుడి మాట. దేవుని మాట కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము. భగవద్గీత అనే మాటకు అర్థం ఏంటి? భగవత్ అంటే దేవుడు, గీత అంటే మాట, అంటే మాట, దేవుని మాట. అది దేవుని మాట సెలవిస్తుంది. నీవు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తే నీకు ఏ శిక్షా విధి లేదు. కనుక ఇప్పుడైనా కన్నీళ్ళు విడుచుచు నీవు చేసిన ప్రతి పాపానికి పశ్చాత్తాప హృదయము కలిగి ప్రార్థన చేస్తే నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీకు పాప శాపం నుంచి విమోచన కలిగిస్తాడు. ఎంత దుర్మార్గపు మాటలు మాట్లాడినా నా ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు, నూతన వ్యక్తిగా తీరుస్తాడు, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ఎస్, ఆయన అంత ప్రేమ కలిగిన వాడు. కనుకనే మన పాపాల నిమిత్తము కలువరి శిలువలో బలియాగమై తన రక్తాన్ని దారబోసినవాడు. అందుకని ఆయనను మనం అంగీకరించాలి. ఆయన రక్తంలో కడగబడినట్లు నీ ప్రతి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది.
అందుకని దేవుడు అంటున్నాడు, ఈ దినమున హెచ్చరిక చేయి, విన్నవారు రక్షించబడతారు. ఇప్పుడు ప్రభుత్వమే ఇద్దరు వ్యక్తులు తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తితోటి, అరే నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావురా, మారు మనసు పొందుకో, చక్కగా మంచి జీవితం జీవించండి చెప్పి ప్రభుత్వం చెప్పి విడుదల చేస్తే ఆ వ్యక్తి వచ్చి తన మనస్సు మార్చుకొని తన నడవడికి మార్చుకొని కనుక ఉంటే వారిని తీసుకొని జైల్లో వేయరు. ఎందుకంటే ప్రవర్తన మారింది కనుక. ప్రజల మధ్య అతను జీవిస్తాడు. అదే వ్యక్తి కనుక, ఏది మీరు నాకు చెప్పేది పండి, నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటే 4 తన్ని జైల్లో వేస్తారు. వాడు మగ్గుతాడు జైల్లో. ఎందుకని? మన మానవుల దృష్టికి వాడు చేసింది మంచిది కాకపోతే జైల్లో వేస్తే, పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీవు మాట్లాడే ప్రతి మాట కూడా వింటున్నాడు. ఆయన ఎలా ఊరుకుంటాడు? మరి మనుషులే ఊరుకోకపోతే, తోటి మానవుడే ఒప్పుకోకపోతే తీసుకెళ్ళి జైలు వేస్తుంటాయి. మరి పరిశుద్ధుడైన దేవుడు నీ ఇష్టానుసారంగా జీవించి నేను పరలోకంలోనికి వస్తానంటే ఎలాగ రాణిస్తాడు ఆయన? అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నీకు అర్హత లేదు. పరలోక రాజ్య గవిని దగ్గర, దూతల దగ్గర కూడా వెళ్ళటానికి నీకు అర్హత లేదు. నీ జీవితాన్ని మార్చుకోకపోయినట్లయితే, నీ బ్రతుకును మార్చుకోకపోయినట్లయితే, అదే యెహెజ్కేలుతోటి దేవుడు చెప్పిన మాట, యెహెజ్కేలు నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్లు దుష్టులకు చెప్పు, వారు తమ దుష్టత్వం నుంచి విడిపించబడితే రక్షించబడతాడు. తన ప్రాణాన్ని తాను దక్కించుకుంటాడు. నువ్వు వెళ్ళి చెప్తే వాడు విని రక్షించబడితే వాడికి కూడా ఏ శిక్ష ఉండదు. వాడు కూడా తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. నీవు కూడా నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. నీవు వెళ్ళి చెప్పకపోతే వారిని గూర్చి నీ మీద సాక్షి నేను పలుకుతాడా? నిన్ను పంపి నీకు చెప్పింది ఏమిటి? వెళ్ళి చెప్పమని కదా, చెప్పలేదు కదా. వాడు చనిపోయాడు దుష్టత్వంలోని. కనుక వానిని గూర్చి ఎవరికి కావలి వానిని సాక్ష్యం అడుగుతానని చెప్పి అంటున్నాడు దేవుడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, అందుకనే ఈ బాకానాదము ప్రతి ఉదయము నీకు వినబడుతుంది. నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ కుటుంబాన్ని కట్టుకో. చక్కగా భార్య భర్తలు ఇద్దరు ప్రేమ కలిగి జీవించండి. నీ బిడ్డలు మంచి మార్గంలో నడిపించుకో, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చేసుకో అని ప్రతి దినము దేవుని యొక్క వాక్యము నీతోనే మాట్లాడుతుంది. విని కూడా నీ కుటుంబాన్ని బాగు చేసుకోకుండా, నీ హృదయాన్ని బాగు చేసుకోకుండా చెడు అలవాట్లకి బానిసైపోయి అలాగనే చనిపోతే